ఎందుకు చదవాలి? భాగవతం ఎందుకు మేము వినాలి? ఏదైనా ప్రయోజనం ఉందా? ఉంది. రామాయణం టూకీగా చెబితే మనిషిగా ఎలా పుట్టాలో రామాయణం చెప్పింది, ధర్మంగా ఎలా బ్రతకాలో భారతం చెప్పింది, హాయిగా భగవత్ చింతనతో ఎలా పోవాలో భాగవతం చెప్పింది. 3 గ్రంథాలండి. పుట్టుకను చెప్పింది రామాయణం, బ్రతకడం గూర్చి చెప్పింది భారతం, మరణం గూర్చి చెప్పింది భాగవతం. అందుకే పరీక్షిత్తు శ్రవణం చేసి పొందాడు, భాగవత శ్రవణం చేసి మరణం పొందాడు, ఆ మరణాన్ని జయించాడు. మన మహర్షులు పుట్టుకను గూర్చే కాదు, మరణాన్ని గూర్చి కూడా శోధించారు. పాశ్చాత్యులంతా కూడా పుట్టుక మీద పడ్డారు, కానీ మన వేదాంతులు పుట్టుక తరువాత మరణమేమిటా అని ఆలోచించారు. ఎప్పుడు కూడా పాశ్చాత్యుల యొక్క పరిశోధన మనిషితో ఆగింది, కానీ భారతీయుల యొక్క పరిశోధన మనిషి తరువాత కూడా ఏమిటి అన్నటువంటి దిశకు వెళ్ళిపోయారు. ఇది మన యొక్క వైభవం. కాబట్టి ఎందుకు రామాయణం చదవాలి? అసలు రామాయణం చదివితే, నేను చెప్పాను కదా, రామాయణం ప్రతి ఇంట్లో దంపతులు చదవాలి. ఫస్ట్ మొట్టమొదలు పెళ్లి చేయటం కంటే ముందు అబ్బాయిని అమ్మాయిని కూర్చుండబెట్టి ఒక 15 రోజులు రామాయణం చెప్పాలి వాళ్ళ క్లాస్. చెబితే జీవితంలో ఇంకా లోటు ఉండదు. కానీ దౌర్భాగ్యం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ టీవీ సీరియల్ల మూలమో ఏమిటో తెలియదు, కానీ ఓ పెళ్లికి వెళ్ళి నేను అక్షతలు వేసా అమ్మాయి మీద అబ్బాయి మీద, సీతారాముల్లాగా కలకాలం వర్ధిల్లండి అని అంటే అక్షంతలు వేస్తే ఈ అమ్మాయి టీవీ సీరియల్ బాగా చూస్తుందట. వెంటనే ఏమండి మేము విడిపోవాలని కోరుకుంటున్నారా, మీరు సీతారాముల్లాగా ఉండండి అంటున్నారు. అసలు సీతారాములు విడిపోవడం ఏమిటి? సీతారాములు ఎప్పుడు విడిపోయారు? మనకెప్పుడు రాముడు అనగానే సీతమ్మను వదిలిపెట్టాడు, వెంటనే నెగిటివ్ థాట్. అసలు కాదు ఇది రాముడి చరిత. లోకంలో జరిగిన ప్రచారం వేరు. రాముడికి పెళ్ళైన తరువాత 12 ఏళ్ళు కలిసే ఉన్నారు. 12 సంవత్సరాలు సీతారాములు అయోధ్యలో చక్కగా హానీమూన్ చేసుకున్నారు, హాయిగా. స్పష్టంగా ఉంది రామాయణంలో. 13వ సంవత్సరంలో కైకమ్మ కోరితే అప్పుడు వనానికి వెళ్ళాడు. 13th ఇయర్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత 13 ఏళ్లకు అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలో 12 ఏళ్ళు కలిసే ఉన్నారు. మళ్ళా 13వ సంవత్సరం చివరి భాగంలో అక్కడ అప్పుడు మొదలైంది. రావణాసురుడు అపహరిస్తే సీతమ్మ లంకాపట్టణంలో సరాసరి దాదాపుగా 1 సంవత్సరం ఉంది మొత్తం. అంటే అరణ్యవాసంలో కూడా సీతారాములు కలిసే ఉన్నారు కదా. మొత్తం 14 సంవత్సరాల వాసంలో కలిసే ఉన్నారే, ఎక్కడ విడిపోలేదే. తర్వాత ఇంటికి తీసుకొస్తాడు. ఎప్పుడు అప్పటి నుంచి ఇంకా చివర సీతమ్మ వెళ్ళేదాకా సీతారాములు కలిసే ఉన్నారు. ఎప్పుడు పంపిస్తాడు రామచంద్రమూర్తి? అవతార ఉపసంహారంలో సీతమ్మ ముందు వెళ్తుంది భూమిలోకి. ఎప్పుడది? 10 దశవరుష సహస్రాన్ని దశవరుష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఎప్పుడది? 11,000 సంవత్సరం. అది ఇంత లార్జ్ పీరియడ్లో సీతారాములు ఒకరినొకరు వదిలిపెట్టి ఉన్నది ఎంత తెలుసా? 1 సంవత్సరం మాత్రమే. ఎక్కడ? ఏది? ఆ లంకాపట్టణంలో. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ లైఫ్ వచ్చింది, చాలు అనుకున్నారు. కాబట్టి సీతారాములు ఎప్పుడు విడిపోయారు? ఎక్కడా విడిపోలే. ఇవాళ పెళ్ళై 30 ఏళ్లలో 10 ఏళ్ళు వాడు అమెరికాలో ఉంటే ఈవిడ 5 ఏళ్ళు ఇక్కడ ఉంటుంది. ఈ చిన్న ఇంత షార్ట్ జీవితంలోనే ఇన్ని సంవత్సరాలు వదిలిపెట్టుకుంటున్నారే, పోలికేమిటి? కాబట్టి ఎప్పుడు కూడా సీతారాములు అనగానే మనకు ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. రాముడు సీత అనగానే ఏదో ప్రశ్నించే అంటే అనుమానించే భర్త,
అవమానింపబడే భార్య, ఇవన్నీ కూడా ఫెమినిజం వచ్చిన తర్వాత ఈ కుహాన లౌకికమైనటువంటి వాదనలు చేర్చినటువంటివి తప్ప అసలు రామాయణంలో ఇవేవీ లేవు. ఒక ఆయన ప్రశ్నించాడు, ఏమండి ఇప్పుడు పెళ్లి చేస్తారు కదా, ఎలానైతే కలపటానికి మంత్రాలు ఉన్నాయో విడగొట్టడానికి మంత్రాలు ఉన్నాయా అని అడిగారు. పెళ్లి చేయటానికి మంత్రాలు ఉన్నాయి. మాంగళ్య తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామే. అలాగే తాళి కట్టడానికి మంత్రం ఉన్నది, తాళి తీయటానికి మంత్రం లే. తలంబ్రాలు పోయటానికి మంత్రం ఉంది, తలంబ్రాలు తీసుకోవటానికి లేదే. భారతీయ సంప్రదాయం కలపటమే కోరింది, విడిపోవటం అనేటువంటిది మన సంప్రదాయంలో లేదండి, ఎప్పుడూ లేదు. భారతీయ సంప్రదాయం దాంపత్యం అంటే సఖ్యం సాప్తపదీనం అని చూపించారు. 7 జన్మల బంధం అని చెప్పారు. అందుకే కోర్టు లౌకికంగా నీకు విడాకులు మంజూరు చేసినా మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి దాంపత్య బంధం అనేటువంటిది దైవికమైనది మాత్రం పోదండి. కోర్టు ఆర్డర్ ఇస్తుంది మీకు, చట్టం ఏమిటి, మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తున్నామని. చట్టం విడాకులు ఇచ్చిన దైవం విడాకులు ఇవ్వదు వీరికి. వీళ్ళిద్దరు విడిపోతారు లౌకికంగానే, కానీ వారిద్దరి మధ్య బంధం ఉందే ఆధ్యాత్మికమైనటువంటి బంధం, ఇది తెగిపోదు, జన్మ జన్మల బంధం అది. అందుకే మన వారు చాలా జాగ్రత్త పడ్డారు ఈ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద, భార్యాభర్తల సంబంధం మీద, వీటన్నింటి మీద కూలంకషంగా చర్చించి రామాయణాన్ని మనకు చూపించారు. అందుకే రామ కథ చదివితే అనుబంధాలు పెరుగుతాయి, రామ కథ వింటే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, రామాయణం వింటే సమాజం బాగుపడుతుంది, రామాయణం వింటే రాష్ట్రం బాగుపడుతుంది, రామాయణ పారాయణం చేస్తే దేశం బాగుపడుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారం రాముడు చూపించాడు. ఎక్కడ మనకు దీంట్లో అసత్యం లేదు, దాన్ని మనం దూరం చేసుకున్నామంతే. అలాగే పెళ్లి చేసుకునే దంపతులు ఇద్దరికీ రామాయణాన్ని వినిపించాలండి కూర్చుండబెట్టి. అసలు దాంపత్యం అంటే ఏమిటో మనకు చూపిస్తారు. అయోధ్యకాండలో సీతారాముల దాంపత్యం ఎంత చక్కగా వర్ణించారో. ఒక తల్లితో కొడుకు ఎలా ఉండాలి, భార్యాభర్తల బంధం ఎటువంటిది, భార్య వచ్చినప్పుడు భార్యతో తల్లితో వీరి ప్రవర్తన ఎలా ఉండాలి. మన వాళ్ళకి ఏమవుతుంది, భార్య అంటుంది నీకు ఏమైనా మీ తల్లి అంటేనే ఇష్టం అని, తల్లి అంటుంది వీడితో కొడుకుతో ఏమైనా నీకు పెళ్ళాన్ని లాగానే తల్లి విషమైపోయిందిరా అని. చచ్చేది వీడు మధ్యలో పురుషుడు. ఇటు వీడు నలుగుతాడు, అటు నలుగుతాడు. ఇటు భార్య బెడ్రూమ్లోకి రాగానే భార్యకి ఇచ్చేస్తుంది, ఏమంటే మీ అమ్మ ఏమైనా అని. తల్లి ఏమనుకుంటూ ఉంటుంది పాపం, ఎంతైనా భార్య బెల్లమైందిరా, తల్లి విషమైందిరా. ఈ ఇద్దరికి బ్యాలెన్స్ చెయ్యాలి రామాయణం చెప్పింది. ఉమ్మడి కుటుంబం, ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండాలి, భార్యాభర్తలు ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, మామతో సీతమ్మ చూపించింది, తమ్ముడు అన్నయ్యతో ఎలా ప్రవర్తించాలి భరతుడు చూపించాడు. మానవ సంబంధాలన్నీ రామాయణంలో చక్కగా చూపించబడ్డాయి. ఇవాళ కోల్పోతున్నది ఏమిటి అంటే మానవ సంబంధాలు మనం కోల్పోతున్నాం. అసలు ప్రేమ లేదు, బంధుత్వము లేదు. అన్నదమ్ముల అనుబంధం అయితే పూర్తిగా నాశనం అయిపోయింది, తల్లిదండ్రుల బంధం పోయింది, మధ్య ఎవరికి సంబంధాలు లేవు. సర్వం అంతా కూడా డబ్బుతో ముడిపడిపోతోంది, సమస్తము అంతా కూడా. అందుకే పులిలో క్రూరత్వం ఉంది, పశువులో పశుత్వం ఉంది, అన్నింటిలలో అన్నింటి గుణాలు ఉన్నాయి. కానీ ఒక్క మనిషిలో మాత్రం మానవత్వం మాత్రం ఒక్కటి పోయింది. మానవత్వం పోవటానికి కారణం ఏమిటి అంటే ఇవాళ రామాయణం మనం ఎవరం వినకపోవటమే కారణం. కాబట్టి రాముడి గూర్చి వింటే రాముడు హ్యుమానిటీ మీద మాట్లాడతాడు. అసలు మానవత్వం యొక్క, మానవుడి యొక్క సర్వోత్కృష్టత, ఒక గొప్పతనం ఏమిటో మనకు రాముడు చూపించాడు.
అటువంటి రామాయణాన్ని మొదలు పెట్టారు కుశలవులు. మొదలుపెట్టి చెప్తున్నారు చూడండి. ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనా మహదుత్పన్నవాఖ్యానో రామాయణమితి శ్రుతో తదిదో వర్తయిష్యావః సర్వం నిఖిలమాదితః ధర్మార్థకామార్థసహితో శ్రోతవ్యో అనసూయత. అయోధ్యను రాజధానిగా ఇక్ష్వాకు వంశ సంభూతుడైనటువంటి దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. దశరథుడు అంటే ఏ మహారాజు యొక్క విజయరథము 10 దిక్కుల యందు హాయిగా నడుస్తుందో అడ్డు లేకుండగా అటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన రాజు దశరథుడు. ఆ మహారాజు పరిపాలన చేస్తున్నాడు. అయోధ్య 12 యోజనముల పొడవు, 3 యోజనముల వైశాల్యంతో అయోధ్య ప్రకాశిస్తున్నది. రాముడు అవతరించిన భూమి అయోధ్య. ఈ దశరథుడికి మంత్రులు ఉన్నారు. ఎవరు? దృష్టి జయంత విజయ సురాష్ట్ర రాష్ట్రవర్ధన అశోక ధర్మపాల సుమంత్ర. 8 మంది మంత్రులండి దశరథుడికి. రాజ్య వ్యవహారం చూడండి. ఇవాళ జంబోజెట్ మంత్రివర్గాలు కాదు. ఇవాళ ప్రతివాడు అనుకుంటాడు ఏమిటి అంటే రామరాజ్యం కావాలి అని. రామరాజ్యం అంటే ఏమిటో తెలుసా? మంత్రివర్గాలు తక్కువ. అసలు మీరు చూడండి, ఎందుకు పొద్దున్నే లేచి పేపర్ చూస్తే బుర్ర బాడలిపోతారు. టికెట్ రాలేదని ఆత్మహత్యల కోసం టవర్లు ఎక్కేటువంటి వాళ్ళు కొద్దిమంది, పురుగుల మందులు తాగేటువంటి వాళ్ళు ఎవరు అసలు ఏమిటి గొడవ. ఇంకా టీవీలలో స్క్రోలింగ్లు చూస్తే కేవలం పార్టీ టికెట్ పొందటానికి 50 కోట్లట. 50 కోట్లు ఇస్తే పార్టీ టికెట్ అట. వీడు 50 కోట్లు ఇచ్చి పార్టీ టికెట్ కొనుక్కొని గెలవటానికి 100 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 150 కోట్లు వీడు ఖర్చు పెట్టి వీడు ఎక్కగానే